ఈ వీడియోలో వెహికల్కి 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు కదా, దాని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే కొంచెం వివరంగా చెప్పాలనే ప్రయత్నం అయితే చేశాను. నచ్చితే కనుక ఓకే, చూడాలనుకుంటే ఆఖరి వరకు చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. ఎందుకంటే ఇది వెహికల్ సేఫ్టీకి సంబంధించిన విషయం గురించి కొంచెం వివరంగా చెప్పాలనే ప్రయత్నం అయితే నేను చేశాను. సరే, ఇప్పుడైతే వీడియో చూద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ మిస్టర్ తెలుగు డ్రైవర్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం కారు అంటే ఇప్పుడు మనకి వెనకాల అనేకమైన కార్లు వెళ్తూ ఉన్నాయి. అంటే నేను కూడా కూర్చున్నది కారే. ఈ అనేకమైన కార్లు వెళ్తున్నప్పుడు ఇందులో సేఫెస్ట్ వెహికల్ ఏది అని చెప్పని అనుకున్నప్పుడు మనం కొన్ని వెహికల్ని అయితే మనం చూస్తున్నాం. అది పత్రికల ప్రకటనలో కావచ్చు, టీవీల్లో కావచ్చు, ఇంకా వివిధ రూపాయల యాడ్లలో కావచ్చు, మన అనేకమైన వెహికల్స్ చూస్తున్నప్పుడు అలా చూసిన వాటిలో సేఫెస్ట్ కారు ఏంటి అని చెప్పని అనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో వెహికల్ క్రాష్ టెస్ట్ చేసి, అంటే ప్రమాదం జరిగినప్పుడు దాంట్లో ఎంత సురక్షితంగా మనం ఉంటామనేది ఒక ప్రయోగాత్మకంగా చూపించి దానికి సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేటింగ్, స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే స్టార్ రేటింగ్ ఇప్పుడు టాటా కార్లు కావచ్చు, మహీంద్రా కార్లు, ఇంకా ఇతర బ్రాండ్లలో కూడా కొన్ని కార్లకి అయితే స్టార్ రేటింగ్, 5 స్టార్ రేటింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే ఒక వెహికల్ గురించి అయితే మాట్లాడుతున్నాను. అంటే ఆ వెహికల్ కరెక్టే కాదని కాదు, నేను నిన్నైతే ఒక వెహికల్ అయితే నేను చూసాను. నేను అది ప్రమాదం జరిగింది. అదేంటి అని చెప్పానంటే టాటా పంచ్ అనే వెహికల్ ప్రమాదం జరిగింది. కంకిపాడ దగ్గరలో, విజయవాడ సమీపంలో అయితే ఒక ప్రమాదం జరిగింది. ఆ వెహికల్, ఆ వీడియో, ఇమేజ్ ఇవన్నీ చూస్తే నాకు అది టాటా పంచ్ అనేది అయితే నాకు అర్థమైంది. ఎదుర స్పీకరు అంటే హార్న్ ఏదైతే ఉంటుందో, హార్న్ స్పీకర్, అక్కడ ఇవన్నీ ఆ డిజైన్ అవి చూసేటప్పటికి అది టాటా పంచ్ అనేది నాకు అర్థమైంది. బ్యాక్ అంటే వాళ్ళు వీడియో తీసినప్పుడు వెహికల్ సరౌండింగ్ తీయడం అయితే జరిగింది. అది తీసినప్పుడు దాని బ్యాక్ సైడ్ అవన్నీ కూడా టాటా పంచ్ అనేది అర్థమైంది. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే అది 5 స్టార్ రేటింగ్ వచ్చిన వెహికల్, అందులో ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు, ముగ్గురు చనిపోయారు. ముగ్గురు ప్రయాణం చేస్తుంటే ముగ్గురు చనిపోయారు. మరి 5 స్టార్ రేటింగ్ వచ్చింది కదా, ముగ్గురు ప్రయాణం చేస్తుంటే ముగ్గురు ఎందుకు చనిపోయారు? అందులో కారణం ఏంటంటే ఆ వెహికల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది అన్నది వాస్తవం. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఆ వెహికల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చి వెహికలే. కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 5 స్టార్ రేటింగ్ వచ్చింది, కానీ ఎంత స్పీడ్కి వచ్చింది, ఎంత స్పీడ్ ప్రయాణం చేసినప్పుడు, ఎంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ఆ వెహికల్కి ప్రమాదం జరిగినప్పుడు 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇప్పుడు నేను కూడా కార్లో కూర్చున్నాను, వెనకాల కూడా అనేకమైన కార్లు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈ విండోలో చూస్తూ ఉంటే రకరకాల కార్లు అనేది వెళ్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని 5 స్టార్ వచ్చినాయి, కొన్నిటికి రాలేదు, కొన్నిటికి స్టార్ రేటింగ్ కూడా లేదు. ఇలా 5 స్టార్ రేటింగ్ ఎంత కిలోమీటర్ల స్పీడ్లో వచ్చింది అంటే 64 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగితే, కేవలం 64 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఆ వెహికల్లో ఉన్న వ్యక్తులు సురక్షితంగా ఉంటారని స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎన్క్యాప్ అనేది, NCAP, దాన్ని సింపుల్గా ఎన్క్యాప్ అని చెప్పని అంటారు. భారత్ ఎన్క్యాప్ వాళ్ళైతే, ఆ సంస్థ అయితే ఆ వెహికల్ని నేరుగా ఒక 64 కిలోమీటర్ల స్పీడ్లో నేరుగా, అదేవిధంగా సైడ్ నుంచి పోల్ అంటే అంటే వెహికల్ స్కిడ్ అయినప్పుడు పోల్కి ఎక్కడన్నా తగిలితే పక్క నుంచి క్రాష్ అయ్యి నొక్కుకుపోవడానికి, ఇటువంటినే వివిధ, నేరుగా కావచ్చు, పక్క నుంచి కావచ్చు, ప్రమాదం జరిగినప్పుడు ఒక 29 కిలోమీటర్ల స్పీడ్లో అనుకుంటాను, సైడ్ నుంచి ఈ ప్రమాదం జరిగినప్పుడు, ముందు నుంచి అయితే ఖచ్చితంగా 64 కిలోమీటర్ల స్పీడ్లో ప్రమాదం జరిగినప్పుడు ఈ వెహికల్ సురక్షితంగా ఉంటుంది అని చెప్పని 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. ఈ స్టార్ రేటింగ్ అనేది ప్రతి వెహికల్కి, అంటే మీరు హ్యారియర్ తీసుకోండి, లేదంటే మహేంద్రా వోల్ 700 తీసుకోండి, టాటా సఫారీ తీసుకోండి, ఇంక ఏ వెహికల్ అయినా తీసుకోండి, వాళ్ళ దగ్గర ఒక కారు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు దాన్ని పరీక్షించే వేగం ఎంతంటే 64 కిలోమీటర్ల స్పీడ్లో
దాన్ని పరీక్షించి అంటే యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు అందులో మనకి ఖాళీ సీట్లలో బొమ్మలు లాంటి మనుషుల ప్లేస్లో బొమ్మలను పెట్టి కిడ్ అంటే ఒక బేబీ ఉంటే ఎలా ఉంటుంది అన్నది కూడా అక్కడ ఫిజికల్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది అన్ని రకాల ఏర్పాట్లు చేసి దానికి ప్రమాదానికి గురి చేసి దానికి ఒక స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి స్టార్ రేటింగ్ వచ్చింది కదా అని చెప్పని విపరీతంగా దూసుకుపోతూ ఉంటే ఏ స్టార్ రేటింగ్లు పనికిరావు. ఈరోజు చాలా వెహికల్ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాయంటే ఎవరు కూడా 80-100కి తక్కువ ప్రయాణం చేయట్లేదు. చాలామంది కారు తీసుకుని రోడ్ ఎక్కేస్తున్నారు వచ్చిరానట్టుగా. ఆ వెళ్ళేది కూడా కాస్త కూస్త దూరాలు కాదు, చాలా అంటే చాలా ఎక్కువ దూరాలు ప్రయాణం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టార్ రేటింగ్ ఇచ్చారని చెప్పి నువ్వు తొక్కేస్తాను కాదు. ఆ కారు యాక్సిడెంట్ అయింది, 3 స్పాట్లో చచ్చిపోయారు, వెహికల్ నుజ్జు అయిపోయింది. అంటే అస్సలు ఎంత స్పీడ్లో వెళ్ళుంటే ఆ ప్రమాదంలో జరుగుంటుంది. వెహికల్ అయితే షేప్ అవుట్ అయిపోయింది. ఇక్కడ నేను ఈ వీడియోతో వచ్చేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు వెహికల్ కొనుక్కుంటున్నారు ప్రయాణం చేయడానికి, కానీ దాంతో అడ్వెంచర్ చేద్దాం దూసుకుపోదాం అని చెప్పని అనుకుంటే ఆ వెహికల్ ఏమి అంటే మన రోడ్ల మీద తిరిగే వెహికల్ దానికి పనికిరావు. అడ్వెంచర్ వెహికల్ సెపరేట్ సెటప్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే డీజిల్ వెహికల్ మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది, పెట్రోల్ వెహికల్ తక్కువ వస్తుంది. కానీ పెట్రోల్ వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ స్థాయిని బట్టి ఫైర్ కూడా అయిపోతుంది, కనీసం అందులో ఉన్న వాళ్ళని తీయడానికి కూడా అవకాశం ఉండదు. మనందరికీ తెలుసు పెట్రోల్కి మండే గుణం ఎక్కువ ఉంటుందని. కాబట్టి మిత్రులారా, నేనైతే ఈ వీడియోతో చెప్పేది ఏంటంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ కారు కొత్తది కావచ్చు, సేఫెస్ట్ అయినా కావచ్చు, కానీ ఆ వెహికల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చినా కూడా 64 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే దానికి 5 స్టార్ రేటింగ్ వర్తిస్తుంది అంతే. కానీ మీరు 120లో వెళ్ళిపోయి 150లో వెళ్ళిపోయి 140లో వెళ్ళిపోయి ప్రమాదం జరిగింది అంటే తట్టుకుంటుంది అని చెప్పని అనుకుంటే అది తట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. మ్యానుఫ్యాక్చరర్ వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళకి కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి, ఆ నిబంధనలకు అనుగుణంగానే వాటిని తయారు చేస్తారు. కానీ మీరు ఏదో రేస్ కార్ లాగా దూసుకుపోవాలి అని చెప్పి అనుకుంటే ఆ పరిస్థితి అయితే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చి ఉండొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నా చెప్పాను. నేను ఏంటంటే మనకి అంటే నేనేదో చెప్పాలి మీరేదో వినాలని కాదు, చాలామంది అవగాహన లేక కూడా ప్రమాదాలకు లోన్ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ నిర్లక్ష్యంగా కారు ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉందనుకుంటే కనుక కింద అయితే మీకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి.